హలో అందరికీ నమస్తే. నేను మీ సుక్కు. ఏంటి నీళ్ళలో నుంచి రింగ్స్ వాటర్ ఫాల్స్ అని చూస్తున్నాను అనుకున్నారా? కనిగిరిలో కొత్తగా పెట్టిన కనిగిరి వాటర్ పార్క్కి వెళ్ళాము సరదాగా అందరం. నేను, మా అన్న, మా వదిన తిరుపతి నుంచి అందరూ వచ్చారు. మా వదిన వాళ్ళ అన్నయ్య పిల్లలందరూ సరదాగా వెళ్ళాము. వాటర్ ఫాల్స్ అయితే ఎంట్రీ 200 టికెట్, చాలా బాగుంటుంది. అలాగా 3 రోజులు ఉంటాయి. అది ఒక 2 అంతస్తులంత హైట్ ఉంటుంది. అక్కడి నుంచి 3 టైప్స్గా కిందకి జారుకుంటూ రావచ్చు. ఇంకా పిల్లలు వాటర్ అన్న భయం వాళ్ళకి ఒక ఉయ్యాలు అవి కూడా ఉంటాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు వెళ్ళచ్చు. ఎంట్రీ టికెట్ అయితే 200, చాలా బాగుంటుంది. అది చూసారు కదా, అదొక్కటి కొంచెం ఇంకా నాకైతే అదొక్కటి ఒకసారి వెళ్ళాను రౌండ్కి. అలా జారుకుంటూ రావచ్చు. ఇంకా తర్వాత బాగానే కనిగిలు అయితే ఫస్ట్ టైం పెట్టారు, చాలా బాగా సక్సెస్ అయింది. ఇది వచ్చేసి మనకు అడ్రస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, పామును పోయే రూట్లో, అక్కడే ఉంటుంది. ఇట్లా ఇదేమో ఇంకొక ఐటము మధ్యలో ఉంటుంది. ఇంకా ఇక్కడ ట్యూబ్స్ సైజుని బట్టి రేట్లు, పౌచ్, సెల్ అడగకుండా పౌచ్ కూడా ఉంటాయి. అన్నీ మనం కొనుక్కోవాలి. ఇవి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. ఫుడ్ అయితే తెచ్చుకోవచ్చు, కానీ లోపలికి అయితే ఎలా ఉండదు, బయట తినాల్సిందే. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో మషన్ షూట్గా దిగేవాళ్ళు చూసుకోండి. 6, 5, 4, 3 ఫీట్స్ దాకా ఉంటుంది. మనం అది సరిగ్గా మనకు కనపడ చెట్టు అడ్డం ఉంటే చూసుకొని దిగండి. ఎందుకంటే నేను పొరపాటున నాకు ఈత రాకపోయినా 6 ఫీట్లు దూకాను, చాలా అవస్థపడ్డాను. తర్వాత నార్మల్గా వచ్చాను. అన్న వదిన చూశారు కదా. అలాగా బాగా అయితే గడిచిపోయింది. ఇక్కడికి రావాలంటే మాత్రం కంపల్సరీగా టైం మాత్రం మీరు ఎక్కువ ఉండితే చూసుకోండి. 1-2 గంటలకి అయితే వేస్ట్. మినిమం 5 అవర్స్ ఉండేటట్టుగా టైం సెట్ చేసుకొని అయితే రండి. ఫైనల్గా అట్టయితే మామూలుగా 3 టైప్స్ ఉంటాయి ఇక్కడ. స్విమ్మింగ్ పూలు, రెయిన్ డ్యాన్స్ ఒకటి, అండ్ జారుగుంటా వస్తాం కదా మొత్తం, అది దాంతో కలిపి 3 ఐటమ్స్ ఉంటాయి. మనిషికి 200. మీరు వాటర్లో దిగినా దిగకపోయినా 200 పే చేయాల్సిందే కంపల్సరీగా. ఎంజాయ్మెంట్ అయితే బాగుంటుంది. డీజే ఉంటుంది 24/7 ఉన్నంతసేపు. పాటలు, డీజే పాటలు వస్తూనే ఉంటాయి. దాని తగ్గట్టు మనము డ్యాన్స్ చేసుకోవచ్చు, అన్ని ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. మా అన్న, వదిన, వాళ్ళ అన్న పిల్లలు అందరూ వచ్చేసాం. ఫైనల్గా మేమైతే చూసి దేనికంటే ఆ డ్రమ్ములో నీళ్లు పడతాయి కదా, అది నిండినప్పుడు కింద పడతాయి, దానికోసం చూస్తున్నాం. అదే మా వాడే అనుకోవాలందే మా బ్రదర్ అండ్ మా వదిన అన్న పిల్లలు, వాళ్ళు బయట ఊరి నుంచి వచ్చారు. అతనికి సరదా కోసం ఇటు వచ్చాము. ఫైనల్గా అయితే వచ్చేసాం. నిండింది, నీళ్లు పడిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్